హాయ్ హలో నమస్తే నేను కవిత అండ్ చాణక్య ఐ డ్రీమ్ టీమ్ చేరుకుంది కన్యాకుమారికి. ఎందుకని యాక్చువల్ గా ఐ డ్రీమ్ ఒక సిరీస్ లాగా చేస్తుంది. బెస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ కాలేజెస్ ఏమున్నాయి, అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అందుకని మనం కన్యాకుమారికి వచ్చాం. అంటే మెయిన్గా అయితే ప్రతి ఒక్క యూనివర్సిటీకి వెళ్ళి తిరగడం చూడడం అనేది పేరెంట్స్కి అంత సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళందరి పని ఈజీ చేయడం కోసమే ఈ సిరీస్ అనేది కూడా మా ఐ డ్రీమ్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే ఈరోజు మనం వచ్చేసాం ఎక్కడికి కవిత గారు? తమిళనాడు కన్యాకుమారిలో ఉన్నటువంటి జాయ్ యూనివర్సిటీ. సో మన వెనకాల ఉంది జాయ్ యూనివర్సిటీ. 41 years ఆఫ్ ఎడ్యుకేషన్ లెగసీని కంటిన్యూ చేస్తూ రాజాస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆ తర్వాత 2022లో జాయ్ యూనివర్సిటీ అయింది. జాయ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సులు, ఫీజులు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, హాస్టల్స్, వీటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి పేరెంట్స్ కి అండ్ స్టూడెంట్స్ కి వివరించడానికే చాణక్య అండ్ నేను ఇక్కడికి వచ్చాం. అంటే ఇక్కడ చెప్పుకోవాలంటే కేవలం మన కన్యాకుమారి కదా, లాస్ట్లో ఉంది కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ తెలుగు వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారు. బోల్డెంతమంది స్టూడెంట్స్ తెలుగులో మాట్లాడుతూ ఉన్నారు. గుంటూరు, విజయవాడ, కడప, చిత్తూరు అండ్ తెలంగాణ సైడ్లో నుంచి ఉన్న హైదరాబాద్ దగ్గర నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ కూడా వచ్చి ఇక్కడ చదువుతున్నారు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ అనేది కూడా వస్తూ ఉంది. ఆ ఫీడ్బ్యాక్ అనేది కూడా మనం వాళ్ళకి చూపించాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో జాయ్ యూనివర్సిటీ అనేది 104 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి కోర్సుల గురించి అండ్ జాయ్ యూనివర్సిటీ గురించి చెప్పుకోవడానికి ఒక పర్టికులర్గా ఒక స్పెషాలిటీ అనేది ఉంది. బెస్ట్ ఎమర్జింగ్ యూనివర్సిటీ ఇన్ సౌత్ ఇండియా అవార్డు పొందినటువంటి జాయ్ యూనివర్సిటీలో ఉన్న కోర్సుల గురించి మాట్లాడుకుందాం. అంటే ఇంకొక హైలైట్ విషయం అనేది కూడా చెప్పుకోవాలి. అదేంటంటే మనము నెట్లోకి వెళ్ళేసి టాప్ 50 యూనివర్సిటీస్ అని వెతికామంటే అందులో టాప్ 50లో ఈ జాయ్ యూనివర్సిటీ కూడా ఉంది. NIRF ర్యాంకింగ్ లో 46th ప్లేస్ లో జాయ్ యూనివర్సిటీ ఉంది. యాక్చువల్ గా జాయ్ యూనివర్సిటీ అనగానే గుర్తొచ్చేటువంటి అంశాలేంటి? ఇందులో ఉన్నటువంటి 10 బేసిక్ స్ట్రీమ్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ కోర్సెస్ గురించి మనం చూడబోతున్నాం. మరి అయితే లేట్ ఎందుకు కవిత గారు, మరి లోపలికి వెళ్దాం. అండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏమేమి ఇక్కడ జాయ్ యూనివర్సిటీలో దొరుకుతుంది అనేది కూడా చూపించడానికి మా ఐ డ్రీమ్ టీమ్ అయితే రెడీగా ఉంది. వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. జాయిన్ us. సో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF ప్రకారం జాయ్ యూనివర్సిటీ 46th ప్లేస్లో ఉంది. అంటే టాప్ 50లో 46th ప్లేస్లో ఉంది. యూజువల్గా 150 ర్యాంక్స్ అనేవి చూస్తూ ఉంటుంది NIRF, అందులో 46th ప్లేస్లో ఉంది. అండ్ 104 ఎకరాల్లో ఈ క్యాంపస్ విస్తరించి ఉంది. ఆల్మోస్ట్ 10 స్ట్రీమ్స్తో అన్ని డిపార్ట్మెంట్లలో డిఫరెంట్ కోర్సెస్ అందిస్తోంది. అండ్ myself and Chanakya are going to explore the campus now. 104 acres-లో కూడా ఈ కాలేజ్ విస్తరించుందా? అయితే నడవడం చాలా ఇంపాసిబుల్. బండి ఎక్కించి మంచి పని చేశారు. సో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏంటి, యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఏంటి, క్లబ్స్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. వచ్చేసేయండి. అంటే ఇప్పటి వరకు మనం క్యాంపస్ చూసాం కదా, అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంది. ఎయిర్ ఇండెక్స్ ప్రకారం కూడా చాలా తక్కువ పొల్యూషన్ అండ్ మంచి ఎయిర్ క్వాలిటీ అనేది కూడా ఇక్కడ ఉందన్నమాట. ట్రూ. సో కన్యాకుమారి అనగానే మనకు ఒక సీనిక్ బ్యూటీ అనేది కనిపిస్తుంది. కన్యాకుమారి ఒక సంగమంగా చెప్తుంటారు. అటు అరేబియన్ సీ, ఇటు ఇండియన్ ఓషన్ అండ్ బే ఆఫ్ బెంగాల్, మూడు కలిసినటువంటి ఒక సంగమం కన్యాకుమారి. మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ ప్లేస్. ఎట్ ద సేమ్ టైం మనం ఉన్నటువంటి జాయ్ యూనివర్సిటీ క్యాంపస్ కూడా 104 ఎకరాల్లో ఉంది. చుట్టూ చూస్తే కొండలు, పచ్చటి వాతావరణం అండ్ పొల్యూషన్ లేకుండా ఉండేటువంటి ఒక అట్మాస్ఫియర్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అబ్బాయిలకు అండ్ అమ్మాయిలకైనా కానీ మెయిన్ గా ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. ట్రూ. అండ్ మన బ్యాక్గ్రౌండ్ లో కూడా మనం చూస్తున్నాము. అండ్ ఫుట్బాల్ కి సంబంధించి అయితే వాళ్ళు స్పెషల్ గా అయితే ఏరో టర్ఫ్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీని మీద మరి ఇంటర్నేషనల్ గేమ్స్ మరి ఎక్కడైతే ఆడుతుంటారో అలాంటి టర్ఫ్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల
సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఫుట్బాల్లో కూడా మన వాళ్ళు ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉన్నారు. సో అలాంటి మంచి ప్లేయర్స్ని కూడా ప్రొవైడ్ చేయడానికి కానీ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ద్వారా కూడా మరి గేమ్స్ విషయంలో కూడా ఈ జాయ్ యూనివర్సిటీ ముందుంటుందని ఇలాంటి ట్రఫ్స్ చూసినప్పుడే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. యూజువల్గా అయితే మనకి ఎక్కడైనా క్రికెట్ స్టేడియంలు కావచ్చు, బ్యాడ్మింటన్ కోర్ట్లు, టెన్నిస్ కోర్ట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మన వెనకాల ఉంది అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ అండ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎక్కడైతే ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతుంటాయో దానికి తగ్గట్టుగా డిజైన్ చేసినటువంటి టర్ఫ్ ఫుట్బాల్ కోర్ట్ ఇది. దాంట్లో అన్ని ప్రమాణాలను పాటించినటువంటి ఫుట్బాల్. కేవలం మనకి చదువులు మాత్రమే కాదు, ల్యాబ్స్ అనేవి, స్టడీ సిలబస్ ఇది మాత్రమే కాదు, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అందులోనూ ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు, హాబీలకి తగ్గట్టుగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దానికి జాయ్ యూనివర్సిటీ ప్రయారిటీ కూడా ఇస్తోంది. ఇంకా ఇలాంటివి బోల్డెన్ ఉన్నాయి అంటున్నారు. జాయ్ యూనివర్సిటీలో మనం ఎక్స్ప్లోర్ చేయాలి కదా. షూర్. వెళ్దాం. అమెరికాలో ఉన్నటువంటి విద్యా ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ఇక్కడ కూడా ఉన్నటువంటి స్టూడెంట్స్కి అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో జాయ్ యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా అలాగే ఉంది. ఎట్ ద సేమ్ టైం నా వెనకాల కనిపిస్తున్నటువంటి స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ జాయ్ యూనివర్సిటీ యూఎస్పీ. ఇంకొక విషయం చెప్పాలంటే మెయిన్గా పేరెంట్స్ ఎవరైనా కానీ పిల్లల్ని యూనివర్సిటీలో వదిలిపెట్టిన తర్వాత వాళ్ళకి సినిమా చూడాలను లేకపోతే ఏదైనా షాపింగ్ చేయాలనో బయటికి వెళ్తూ ఉంటారు. అలాంటిది కూడా అవసరం లేదు. అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేయగలుగుతాము. జిమ్, సెలూన్ కానీ, గ్రాసరీ స్టోర్ కానీ, అండ్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఇంకా మరి రీసెంట్గా ట్రెండింగ్ అవుతున్న స్క్వాష్ గేమ్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్టూడెంట్స్ యాక్టివిటీస్ సెంటర్లో. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ వేరే ఏ యూనివర్సిటీస్ కూడా లేవు. అది ఉండేది కేవలం జాయ్ యూనివర్సిటీలో మాత్రమే. అందుకే 104 ఎకరాల్లో ఉన్నటువంటి క్యాంపస్ అంటే ఏదైనా చిన్న చిన్న అవసరాల కోసం బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా ఆ అవసరాలకి తగ్గట్టుగా ప్రతిదీ తీర్చేలా ఉన్నటువంటి స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఇది. అంటే ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ లాగా దీన్ని డిజైన్ చేశారు. జాయ్ యూనివర్సిటీ అనేటప్పటికీ నిన్న మొన్న వచ్చిందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే దీనికైతే నియర్లీ 41 years ఆఫ్ లెగసీ అనేది కూడా ఉంది. ఇండస్ట్రీలో మెయిన్గా అయితే 1,00,000కు పైగా స్టూడెంట్స్ కూడా ప్లేస్ అయ్యి వేరే స్ట్రీమ్స్లలో వాళ్ళు జాబ్ చేసుకుంటూ కూడా ఉన్నారు. అండ్ 1984లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో రాజాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్గా ఉండేది. మరి మిగతా కోర్సెస్ అనేది కూడా జాయిన్ అయిన తర్వాత ఇది జాయ్ యూనివర్సిటీగా మారిందనమాట. అప్పటి నుంచి మనం చూస్తూ ఉంటే దీని లెగసీ కానీ, ఇక్కడికి వచ్చి ప్లేస్ అవుతున్న స్టూడెంట్స్ కానీ, అండ్ దీని గురించి మనం ఎన్నో వింటూ ఉన్నాం. సో మనం ఇంతకుముందు ర్యాంక్కి సంబంధించి మాట్లాడుకున్నాము. 46th ప్లేస్లో ఉంది అనేది. అండ్ చాణక్య చెప్పినట్టుగా జాయ్ యూనివర్సిటీ అయిన తర్వాత డిఫరెంట్ స్ట్రీమ్స్ అన్నీ కూడా ఒకే యూనివర్సిటీలోకి రావడం అనేది, అది కూడా యూజీసీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం అనేది. అండ్ మనం పర్టికులర్గా జాయ్ యూనివర్సిటీకి సంబంధించి చూసుకుంటే ఇందులో 9 డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్గా మనం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందున్నాము. అండ్ మనం ఇంతసేపు తిరిగి చూసినటువంటి ఈ బగ్గీకి సంబంధించి బ్యాక్ ప్లేస్ అయి ఉన్న దాంట్లోనే ఉన్నటువంటి 9 డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేవి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, ఫార్మసీ కానీ, నర్సింగ్ కానీ, అండ్ ఆర్ట్స్ అండ్ న్యాచురల్ సైన్సెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్, మేనేజ్మెంట్, లైఫ్ అండ్ హెల్త్ సైన్సెస్, డిజైన్, లా అండ్ కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్నది ఏదైనా ఉంది అని అంటే ప్రతి ఒక్కరి నోట్లోంచి వచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి అంటే మెడికల్ దాంతో కూడా మరి కొలాబరేట్ అవుతూ 2 కోర్సెస్ కూడా తీసుకునే ఫెసిలిటీస్ ఏదైనా యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుందా అంటే అందులో వన్ ఆఫ్ ద యూనివర్సిటీ జాయ్ యూనివర్సిటీ. మనం నార్మల్గా మెడికల్లో ఏమనుకుంటాం, మెడికల్ అది డిఫరెంట్, దాంట్లో టెక్నాలజీ ఎక్కడ యూస్ చేస్తారులే అనుకుంటాం. కాకపోతే ఇక్కడ టెక్నాలజీని కూడా కొలాబరేట్ చేస్తూ హెల్త్ అండ్ సైన్సెస్తో ముందుకు తీసుకెళ్తున్నారు. అదొక యూనిక్ ఫీచర్ అనేది కూడా జాయ్ యూనివర్సిటీలో ఉంది. ఎస్, ఇంటెల్ ఎన్ఈసితో కొలాబరేట్ అయినటువంటి స్మార్ట్ ల్యాబొరేటరీస్ అనేవి ఉన్నాయి. ఉన్నతి ల్యాబ్గా దాన్ని పిలుస్తూ ఉంటారు. యూజువల్గా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏదైతే కాంపిటేటివ్ వరల్డ్ ఉందో ప్రతి దాంట్లోనూ AIML అనేది జాయిన్ అయిపోయింది. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి రంగంలో వచ్చింది. ఇప్పుడు చాణక్య చెప్పినట్టుగా అగ్రికల్చర్ దగ్గర నుంచి చూస్తే సైన్స్ కావచ్చు, టెక్నాలజీ, మెడికల్, ప్రతి రంగంలోనూ AIML ఉండాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి అన్నిట్లలోనూ ఇంక్లూడ్ చేసేలా కరికులంని కూడా డిజైన్ చేశారు. అండ్ అలాగే కవిత గారు,
సో బోల్డ్ అని ఫెసిలిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇందాకే మీరు గర్ల్స్ హాస్టల్కి వెళ్ళేసి వచ్చారు, నేను బాయ్స్ హాస్టల్కి వెళ్ళేసి వచ్చాను. అండ్ అక్కడ కూడా మెయిన్గా వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తున్న స్టూడెంట్స్కి అయినా కానీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ పరంగా అయినా కానీ ఫుడ్ పరంగా కూడా చాలా మంచి ఫెసిలిటీస్ అనేది కూడా జాయ్ యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్టూడెంట్స్ నుంచి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. యూజువల్గానే మనకి ఒక యూనివర్సిటీ అనగానే ఫుడ్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది, ఫ్యామిలీ మన హోమ్ ఫుడ్ అనేది మిస్ అవుతామో ఏమో అనే ఫీల్ అయితే ఉంటుంది. సౌత్ ఇండియా, అందులోనూ ఇక్కడ మనం తమిళనాడులోనే ఉన్నాం కాబట్టి యూజువల్గా మన ఇంట్లో ఏదైతే ఫుడ్ ఐటమ్స్ తింటామో, వెరైటీస్ తింటామో అలాంటి ఫుడ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ నాన్ వెజ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. హాస్టల్ మెనూలో నాన్ వెజ్ కూడా ఉంది. యా, అండ్ ఇలాంటి బోల్డ్ అని ఫెసిలిటీస్ అనేది కూడా మనం చూసాము. అండ్ ఇంకొంచెం క్యాంపస్ను కూడా ఎక్స్ప్లోర్ చేద్దామా? యప్. సో ఇంతకుముందు మనం కన్యాకుమారి గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం గురించి, ముఖ్యంగా స్వచ్ఛమైన గాలి గురించి. స్వచ్ఛమైన గాలితో విండ్ పవర్ అనేది తయారు చేసేటువంటి పెద్ద పెద్ద ఫ్యాన్స్ అనేవి కనిపిస్తుంటాయి. యూజువల్ లాంగ్వేజ్, జనరల్ కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఫ్యాన్స్ అని చెప్తుంటాము విండ్ పవర్ని. సో అలాంటి విండ్ పవర్ని తయారు చేయడానికి ఇక్కడ జాయ్ యూనివర్సిటీ క్యాంపస్ మీద కూడా అలాంటి యంత్రాలని పెట్టారు. ఆ పవర్ని కాలేజ్ కోసం వాడుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి డిఫరెంట్ బ్లాక్స్లో, హాస్టల్లో ఆ పవర్ని యూస్ చేస్తున్నారు. యా, మీరు చెప్తూ ఉంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయినా కానీ న్యాచురల్గా వచ్చే దాన్ని మనము ఒక విండ్ ఎనర్జీని సో కంప్లీట్గా అది ఇలా యూస్ చేసుకోవడం అనేది కూడా ఒక ఇన్నోవేటివ్ ఐడియా. చాలా తక్కువ యూనివర్సిటీస్ మాత్రమే ఇలా చేస్తూ ఉంటాయి, అందులో జాయ్ యూనివర్సిటీ. అండ్ దానికి ఫెసిలిటీ కూడా కాబట్టి. అండ్ ఇంకొకటి నేను అడగాలనుకుంటున్నాను. సో బోల్డ్ అని ఫెసిలిటీస్ చూపించాను, అండ్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయి, అండ్ అగ్రికల్చర్ గురించి ఆ ఫీల్డ్ ట్రిప్స్ అనేది కూడా తిప్పుతూ ఉన్నారు. ఫార్మసీ గురించి అడ్వాన్స్డ్ మరి టెక్నాలజీస్ అనేది కూడా చూపిస్తూ ఉన్నారు. అండ్ మెయిన్గా కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ ప్రకారం అయితే సిఎస్సి వాళ్ళకు కూడా ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో అన్నీ చెప్పారు. ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. కానీ ఫైనల్గా పేరెంట్స్ అడిగేది ఒక్కటి ఉంటుంది, అదేంటంటే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటుందని. మరి ఫీ స్ట్రక్చర్ గురించి కూడా కాస్త వివరిస్తే బాగుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. బీటెక్ అనేది 4 years కోర్స్. 4 years కోర్స్లో కేవలం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రా వాళ్ళు నేర్చుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంటెల్ ఎన్ఈసి కొలాబరేషన్ ఉంది. అండ్ వాళ్ళు ఏఎంఎల్ నేర్చుకుంటున్నారా, లేకుంటే డేటా సైన్సెస్ నేర్చుకుంటున్నారా, అదర్ కోర్సెస్ దాంట్లో అడిషనల్గా ఏం నేర్చుకుంటున్నారు, ఇవన్నీ కూడా స్టూడెంట్ చాయిస్ ఉంటుంది. బట్ చాణక్య అడిగినట్టుగా యాక్చువల్గా ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది. సో ఇక్కడ ట్యూషన్ ఫీజ్ అనేది దాంతో పాటుగా హాస్టల్ అండ్ మెస్ ఇవన్నీ కలుపుకున్నప్పటికీ 4 years అనేది మ్యాక్సిమం 7.5 నుంచి 8 lakhs లోపు మాత్రమే కంప్లీట్ అయిపోతుంది. రిమెంబర్, ఇందులో ట్యూషన్ ఫీజు వస్తుంది, హాస్టల్ అండ్ మెస్ ఛార్జెస్ కూడా ఉంటున్నాయి. అంటే ఇది 2 years 1 year కా లేకపోతే ఎట్లా టోటల్ కోర్స్కి సంబంధించి? టోటల్ కోర్స్ 4 years కోర్స్కి సంబంధించి 8 lakhs లోనే కంప్లీట్ అయిపోతుంది బీటెక్ అనేది. సో ఇంతకుముందు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా యుఎస్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇక్కడ అందించాలి. ఎట్ ద సేమ్ టైం కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉండాలి. అందులో ఫీ స్ట్రక్చర్ అనేది కూడా కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక పేరెంట్ బేర్ చేయగలిగేలా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ ఫీ స్ట్రక్చర్ని కూడా డిజైన్ చేశారు. ఇంకొకటి హైలైట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కవిత గారు, ఎవరైతే స్టూడెంట్స్ మరి 4 years కోర్స్ కానీ ఒక 3 years కోర్స్ కానీ కంప్లీట్ అయ్యి బయటకు అడుగు పెట్టే టైం కల్లా ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టు స్టూడెంట్స్ని కూడా ప్రిపేర్ చేసి పంపించడమే అన్నట్టు కూడా వాళ్ళు కూడా వాళ్ళ కరికులంని కూడా వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. ఇది యాడెడ్ అడ్వాంటేజ్ టు ద స్టూడెంట్స్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. యా, దీని ద్వారా మరి ఇలాంటి ఫెసిలిటీస్ అనేది కూడా మరి మీరు చెప్పిన ఫీ స్ట్రక్చర్లో రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకేనేమో ఎక్కువగా తెలుగు స్టూడెంట్స్ అనేది వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్న ఫీడ్బ్యాక్ కూడా అలాగే అనిపిస్తుంది. సో ఎన్రోల్మెంట్ రోజు ఎప్పుడైతే అడ్మిషన్స్ అనేది జాయ్ యూనివర్సిటీలో తీసుకుంటారో అప్పుడే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా ఒక ఖచ్చితమైనటువంటి గ్యారంటీ ఇస్తున్నారు. అండ్ కేవలం వాళ్ళని జాబ్ సీకర్స్గా మాత్రమే కాదు, జాబ్ మేకర్స్ కావడానికి అవసరమైనటువంటి కంప్లీట్గా ఎక్విప్డ్గా కూడా తయారు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వాళ్ళకి ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఎలా నేర్పించడంతో పాటుగా స్కాలర్షిప్స్ అనేవి కూడా ఉంటున్నాయి. వచ్చినటువంటి మార్క్స్ పర్సంటేజ్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ని బేస్ చేసుకుని వాళ్ళకి స్కాలర్షిప్స్ అనేది జాయ్ యూనివర్సిటీ ఇస్తోంది.
యా స్కాలర్షిప్తో పాటు ఇంకా ఎవరైనా కానీ కొంచెం మిడిల్ క్లాస్ మరి ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకేసారి పే చేయడానికి కానీ కొంచెం కష్టపడుతూ ఉంటే వాళ్ళందరి కోసం కూడా మరి ఎడ్యుకేషన్ లోన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లా కూడా ఉంది ఇక్కడ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం అన్నిటి గురించి మాట్లాడుకున్నాం, మెస్ గురించి మాట్లాడుకున్న తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అనేది బస్సులు కూడా ఏసీ బస్సులనే ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మన క్యాంపస్లోని ఇదే క్యాంపస్లోనే గర్ల్స్ హాస్టల్ అనేది ఉంటుంది. బాయ్స్ హాస్టల్ మాత్రం బయట క్యాంపస్ బయట ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఫుడ్తో పాటుగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది కంప్లీట్గా ఇదే క్యాంపస్లో అమ్మాయిలకు అవైలబుల్గా ఉంటుంది. ఎస్. అండ్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ విషయానికి వచ్చేటప్పటికి అండ్ దాంతోపాటు చదువు విషయానికి అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడ ఏం చూసుకున్నా కానీ ద బెస్ట్ యూనివర్సిటీ అని అంటే జాయ్ యూనివర్సిటీ అని నిరూపిస్తోంది. ఎస్, ద బెస్ట్ ఎమర్జింగ్ యూనివర్సిటీ ఇన్ సౌత్ ఇండియా అవార్డు పొందినటువంటి జాయ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి క్యాంపస్ టూర్ ఇది. మరో క్యాంపస్ టూర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ చాణక్య అండ్ దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.